హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి టాపిక్ అయితే తెలుసుకుందాం. ఉగాండాలోని ఒక మహిళకి 40 మంది పిల్లలు జన్మించారట. అయితే ఆవిడ 40 మంది పిల్లల్ని ఎలా కన్నాదో కానీ ఆవిడకి నిజంగా చేతులు మొక్కి దండం పెట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లోని ఒకరిని ఇద్దరిని కనడానికే చాలా కష్టాలు పడిపోతున్నారు ఆడవాళ్ళు. అలాంటిది ఆవిడ 40 మంది పిల్లల్ని ఎలా కన్నాదో నిజంగా ఆవిడ చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆడవాళ్ళందరికీ నిదర్శనం ఆవిడ అని చెప్పాలి. అది నార్మల్ డెలివరీ. 40 మంది పిల్లల్ని కూడా నార్మల్ డెలివరీనట. అది కూడా వాళ్ళ ఆయనకి ఒక్క కాలేనట. వాళ్ళ ఆయన ఈ పిల్లలు పుట్టడం చూసి ఈ పిల్లలు ఎలా పెంచాలా అని భయపడి ఆ పిల్లల్ని వదిలేసి పారిపోయాడట. అయితే ఆవిడ ఆ పిల్లల్ని వదిలేలేదు. ఆ పిల్లల్ని వదలకుండా ఆ పిల్లల్ని చూసుకుంటూ ఆ పిల్లలకి అన్ని సేవలు చేసుకుంటూ, వాళ్ళు ఆహారం కూడా కొనుక్కోరు. వాళ్ళ స్థలాల్లోని మొక్కలు, దుంప మొక్కలు, మొక్కజొన్న, బీన్స్, ఇవన్నీ రకరకాల కూరగాయల మొక్కలన్నీ కూడా, కాఫీ, ఇవన్నీ కూడా వాళ్ళ పెరట్లోనే పెంచుకుంటారట. అయితే వాళ్ళు ఆహార పదార్థాలని బయట కొనుక్కోకుండా న్యాచురల్గానే పండించుకొని వాళ్ళ జీవన శైలిని అయితే కొనసాగిస్తున్నారు. 40 మంది పిల్లల్ని పెంచడం అంటే మాటలతో పని కాదు. మనం ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు పెంచడానికే నానా కష్టాలు పడుతున్నాం. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే కానీ ఇద్దరు పిల్లలు చదివించలేకపోతున్నాం. అలాంటిది ఆవిడ 40 మంది పిల్లలు చదివించాలంటే చాలా కష్టపడాలి. ఆవిడ స్కూల్కి పంపకుండా ఆ పిల్లల్ని ఆవిడే ఒక టీచర్గా మారి ఒక హాస్టల్ లాగా ఏర్పాటు చేసి ఆ పిల్లలందరికీ చదువు చెప్పిందట. బయట చేర్పించకుండా ఆవిడే టీచింగ్ చేస్తుందట ఆ పిల్లలకి. ఆవిడ చాలా గ్రేట్ కదా. 40 మంది పిల్లలు పెంచలేక తన భర్త పారిపోయాడు. ఈవిడ పిల్లలందరికీ చదువు చెప్పలేక సగం మంది పిల్లల్ని అయితే హాస్టల్లో వేసేసిందట. ఉన్న సగం మంది పిల్లలకి ఈవిడ టీచింగ్ చెప్తూ, ఈవిడే వాళ్ళకి అన్ని సేవలు చేస్తూ, ఒక్కసారి ఆలోచించండి, ఇద్దరు పిల్లలకే మనం ఇంట్లో పని చేసుకోలేకపోతున్నాం. అలాంటిది 40 మంది పిల్లలకి ఆవిడ పనిచేసి వాళ్ళకి ఫుడ్ అనేది మొత్తం చేస్తుందంటే ఆవిడ చాలా గ్రేట్ అని చెప్పాలి. 40 మంది పిల్లల కన్నా సరే ఆవిడ చాలా యంగ్గా అయితే ఉంది. ఆవిడ ఫోటోని కూడా నేను చూపిస్తాను. నిజంగా 40 మంది పిల్లల కన్నా ఈమెని గిన్నిస్ బుక్లో అయితే చేర్చాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉగాండా అమ్మ కథ అయితే విన్నారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.